హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. ఈ వీడియోలో మీకు నేను ఒక అద్భుతమైన భూతీయ ప్రపంచ రహస్యం గురించి చెప్పబోతున్నాను. ఏంటా అనుకుంటున్నారా? మెహందీపూర్ బాలాజీ ఆలయం. భారతదేశంలో ఎంతో భయంకరమైన మరియు రహస్యభరితమైన ఆలయాల్లో మెహందీపూర్ బాలాజీ ఆలయం ఒకటి. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉన్న ఈ ఆలయం సాధారణంగా హనుమాన్ ఆలయంలా కనిపించిన ఇక్కడ జరిగే కొన్ని వింత అనుభవాలు భక్తులను, శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇక్కడ భూతబాధలు, దయ్యం పట్టిన వాళ్ళు, శత్రువుల వల్ల నష్టపోయిన వాళ్ళు కోలుకుంటారని చాలా గట్టి నమ్మకం. ఈ ఆలయం గురించి వినగానే భయంతో పాటు ఆధ్యాత్మిక శక్తులపై గౌరవం కలుగుతుంది. ఇంకా ఈ వీడియోలో మీకోసం ఈ ఆలయం అసలు ఎక్కడ ఉంది, ఇక్కడ రాత్రి వేళలో అసలు ఎవరు ఎందుకు ఉండకూడదు, ఇక్కడ ఉండే ప్రత్యేక నియమాలు ఏంటి, ఇక్కడ భక్తులకు ఎదురయ్యే భయంకరమైన అనుభవాలు ఏంటి అన్న విషయాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా వివరాల్లోకి వెళ్తే మెహందీపూర్ బాలాజీ దేవాలయం గురించి ముఖ్యమైన సమాచారం. ఇది అసలు ఎక్కడ ఉంది? రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో ఉంది. ఇక్కడ ప్రధాన దేవత శ్రీ బాలాజీ. బాలాజీ అనగానే మనందరికీ మదిలో మెలిగేది వెంకటేశ్వర స్వామి, కానీ ఇక్కడ మాత్రం ప్రత్యక్షమయ్యేది హనుమంతుడు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి? అసలు భూతబాధలను, దేయాలను భారతులోనే ఆలయం ఇది. ఇక్కడ పూజా సమయం ఏంటంటే ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కంటిన్యూస్గా పూజలు అనేవి జరుగుతాయి. ఇక్కడ జరిగే ప్రసిద్ధమైన పూజలు ఏంటంటే భూత నివారణ యాగం, హనుమాన్ చాలీసా పారాయణం. ఆలయం వెలుపల కులం, మతం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దర్శనం పొందవచ్చు. మెహందీపూర్ బాలాజీ ఆలయ రహస్యాలు ఏమిటి? అసలు ఇక్కడ భూత దయ్యాల పీడితులకు చికిత్స జరపబడుతుంది. భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడికి వచ్చేవారు భూతాలు, దయ్యాలు ప్రభావం నుంచి విముక్తి పొందుతారు. కొన్ని సందర్భాలలో భూత బాధితులు వారి శరీరాన్ని తాము గాయపరుచుకోవడం, గట్టిగా అరవడం, మంత్రదండాలు పడితే భయంకరమైన స్వరాల్లో కేకలు వేయడం కనిపిస్తుంది. ఈ బాధితులను తంత్ర పూజల ద్వారా శుద్ధి చేస్తారు. కొందరు ఎర్రటి గుడ్డలను కట్టుకుని గాలిలో దూకడం, కింద పడిపోవడం అంటే ప్రదర్శన చేస్తుంటారు. ఇక ఆలయంలో గూఢమైన మంత్రపటం. ఇక్కడ జరిగే హనుమాన్ చాలీసా, నారాయణ మంత్రాలు నిరంతరం ఆలపిస్తారు. రాత్రి సమయంలో ప్రత్యేకమైన తంత్ర పూజలు నిర్వహిస్తారు. వీటిని సామాన్య భక్తులు చూడడానికి ఎటువంటి విధంగా అనుమతించడం జరగని పని. ఇక భూత బాధితులు ఆ పూజల సమయంలో విభిన్నమైన శరీర భాషలు ప్రదర్శిస్తారు. వారి గొంతులు మారిపోతుంటాయి. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ మీకు చెప్పాను, ఆలయంలో భక్తులపై ఉండే ప్రత్యేక నియమాలు ఏంటంటే, ఆలయంలో ఉన్నప్పుడు ఏదీ తినరాదు, తాగరాదు. ఆలయంలో ఇచ్చే ప్రదేశాన్ని ఇంటికి తీసుకెళ్లడం కఠినంగా నిషేధం. ఆలయానికి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ మనపై ప్రభావితం చూస్తే నమ్మకుందని చెప్పేసి ఇక్కడ మనకి స్థల పురాణం చెప్తుంది. రాత్రి వేళ అసలు ఆలయంలో ఎవరు ఎందుకు ఉండకూడదు? రాత్రి వేళలో ఎవరు ఉండకూడడానికి అనుమతి లేదు. భూత బాధితులు నయం కోసం రాత్రి 12 గంటల తర్వాత ప్రత్యేక పూజలు, హవనాలు, మంత్రజపాలు నిర్వహిస్తారు. అర్ధరాత్రి సమయంలో కొన్ని శబ్దాలు వినిపించవచ్చు. భక్తులు భయంతో ఉన్నా కూడా దేవుని శక్తిగా పూర్తిగా నమ్మి ఉంటారు. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్య విషయం ఏమిటంటే, భక్తులు ఎదుర్కొనే భయంకరమైన అనుభవాల గురించి చెప్తాను మీకు. కొంతమంది భక్తులు ఎక్కడ అడుగు పెట్టగానే వింత అనుభూతిని, ఒత్తిడిని, శరీరంలో విచిత్రమైన ప్రకంపనలు అనుభవించినట్లు చెప్తారు. ఆలయం చుట్టూ రాత్రివేళ అనేక వింత సంఘటనలు జరుగుతాయి. రహస్య శబ్దాలు, అరుపులు వినిపించడానికి అవకాశం ఉంటుంది. కొందరు భక్తులు ఇక్కడ ప్రాంగణంలో ఉన్నప్పుడు అనవసరమైన భయం, ఒత్తిడి, ఆకస్మిక అనారోగ్యం అనుభవించినట్లయితే చెప్తున్నారు. ఇక మెహందీపూర్ బాలాజీ ఆలయంలోని శాస్త్రీయ రహస్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రవేత్తలు భూతాల ఉనికిని నిజమేనా లేక మానసిక సమస్యల అనే అంశంపై పరిశోధనలు అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం దొరకలేదు. శరీరంపై మానసిక ప్రభావం లేక దైవ శక్తులు. కొన్ని సందర్భాల్లో భూత బాధితులు మానసిక స్థితిని పరిశీలించినప్పుడు వారు తీవ్రమైన మానసిక వ్యాధులకు గురై ఉన్నారని శాస్త్రవేత్తలు భావించారు. కానీ అలాంటి వారు పూజల తర్వాత పూర్తిగా కోలుకుండడం శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టిన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఆలయంలో ఉన్న శక్తి తరంగాలు. కొందరు శాస్త్రవేత్తలు మెహందీపూర్ బాలాజీ ఆలయంలో ప్రత్యేకమైన శక్తి తరంగాలను ఉంటాయని పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందా లేక దైవిక శక్తుల ప్రభావమా అనే అంశంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక్కడ కొన్ని అనుభవాలు రియల్గా భక్తులు అనుభవించిన అనుభవాలు ఏంటంటే, ఒక వ్యక్తి, నేను ఆలయంలో అడుగుపెట్టగానే నా శరీరంలో వింత అనుభూతి కలిగింది. నా చుట్టూ గాలి దూరకుండా ఉన్నట్లు అనిపించింది. ఆ సమయంలో గూస్ బంప్స్ వచ్చాయి.
ఇంకో భక్తుడు ఇక్కడ ఏం చెప్పారంటే, ఇక్కడ పూజల సమయంలో నేను భూత బాధితులను చూడడం భయపెట్టింది, కానీ వారు మంత్ర పఠనం తర్వాత సాధారణంగా మారడం చూసి నమ్మలేకపోయా. కొంతమంది భక్తులు చెప్పిన వాస్తవం ఏంటంటే, ఇక్కడ రాత్రి సమయంలో ఉన్నా కూడా మన చుట్టూ ఎవరైనా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ తిరిగి చూస్తే ఎవరు ఉండరు. ఇటువంటి అనుభవాలు ప్రతి ఒక్క భక్తుడు అక్కడ అనుభవించినట్లు మనకి క్లియర్గా చాలా వీడియోస్లో చాలా కథనాల ప్రకారం మనం చూసాము. ఇది నిజంగా సైన్సా లేక దేవుడి మీద నమ్మకంతో వెళ్తున్నారా అన్నది పక్కన పెడితే, మన చరిత్రలో కలిగి ఉన్న చాలా అద్భుతాలు, మన కంటికి కనపడిన అద్భుతాలు, మనం చూసిన నమ్మని అద్భుతాలు మన భారతదేశంలో ఎస్పెషల్లీ చాలానే ఉన్నాయండి ఇలాంటివి. ఇక మెహందీపూర్ బాలాజీ ఆలయం మీరు వెళ్ళాలని అనుకుంటున్నారా? ఈ ఆలయం మిస్టరీలతో నిండిన ప్రదేశం. మీరు భయపడుతున్నా భక్తితో ఉన్నా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మిస్టరీ వివరాలు తెలుసుకోవాలంటే మరి మన ఛానల్ సరదాగా కాసేపుని ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఈ రోజుకి థ్యాంక్ యూ, బాయ్ బాయ్.